ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మనతో ఈరోజు శ్రీ రవిశంకర్ గారు ఉన్నారు, మైసూరు నుంచి. వారికి ఇంకో రెండు స్త్రీలు తగిలించాలనుంది, కానీ ఇంకో ఆయన బాధపడతారని చెప్పి ఒక స్త్రీనే పెట్టాను. నమస్కారం రవిశంకర్ గారు. నమస్కారం సార్. ఉం. స్త్రీలు తగిలిస్తే పర్వాలే, ఎవరు వేరే తగిలిస్తే కష్టం నాకు. ఇప్పుడు మేము తగిలించిన మాత్రాన మీరు తగిలించుకుంటారా చెప్పండి. ఒక రెండు తగిలిద్దాం అనుకుందాం ఆయనకి ఏదో ఒకటి. నేను అమెరికాలో, ఆయన మైసూర్ ద్వారా సరిపోయింది. ఏమో, ఎవరి అదృష్టం ఎప్పుడు తిరుగుతుందో నాకేం తెలుసు. అదేలేండి. యా. సో, సో సార్, ఈరోజు కార్యక్రమం ఏంటి? మీరు ఏదో అంటే ఒక వైదిక ఆ, సిద్ధాంతం పట్టుకొని వచ్చారు, చెప్పండి. సిద్ధాంతం కాదు. ఉమ్. ఇప్పుడు మీరు ఒక వీడియో పెట్టారు, ఆలోచనలకు శరీరం అవసరమా అని, అదొకటి. ఆ, రామ్ గోపాల్ వర్మది. వర్మ గారిది అదొకటి. ఉమ్, ఉమ్, ఉమ్. దాని తర్వాత ఋషుల గురించి మీరు ఒక ప్రస్తావన అప్పుడు తెచ్చారు మొన్న. ఎవరిదో ఒక వీడియో గురించి మాట్లాడుతూ మీరు ఎవరిదో సమ్ ఛానల్లో ఉమ్. ఆయన ఋషిలాగా ఉన్నారు అంటే, ఆయన ఏదో ఆ, మీకు కౌంటర్ ఇచ్చారని, గడ్డం పెట్టుకున్నారని ఏదో సమ్ సమ్ గొడవ ఎస్. జరిగింది. యా యా సో యా. అది కూడా, అంటే ఇప్పుడు ఆ సీరియస్ నోట్ లో ఫస్ట్ ఋషులది మాట్లాడి తర్వాత వర్మ గారి దగ్గరికి మనం పయనిద్దాం. ఓకేనండి. ఇప్పుడు ఋషులది అంటే మరి, ఉమ్, అంటే ఋషులన్న వారికి నిజంగానే గడ్డం ఉండి తీరాలా? అది ఇజ్ ఇట్ ఏ ప్రీ రిక్విజిట్ లాగా? ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఉపనయనం అడిగితే మనకు జంజం వేసుకున్నట్టుగా అదొక ప్రీ రిక్విజిట్, గడ్డం పెట్టుకొని ఉండాలా అని, అదొక ఫస్ట్ పాయింట్. ఓకే. రెండో ఈ ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ క్లారిఫై చేసుకొని అప్పుడు రెండో పాయింట్కి వెళ్దాం. సరే, ఓకే, చెప్పండి సార్, మీరు రెండో చెప్పండి సార్. పాయింట్ జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని మర్చిపోకుండా. సో అలాగే. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను ఆ రమణమూర్తి అన్న అతన్ని నేను ఆ, నువ్వు నువ్వు ఋషిలాగా ఉన్నావు అనలేదు నేను. అదే ఆ, విన్నాను, నేను మళ్ళా విన్నాను ఆ మాట. కరెక్ట్ యా, కరెక్ట్, ఆ మాట అనలేదు మీరు. ఏమనంటే ఏదో పెద్ద 25 సంవత్సరాలు తపస్సు చేసి గడ్డం పెంచుకున్నట్టుగా ఉన్నావు అని అన్నాను అనమాట. సో తపస్సు చేయటంతో ఋషి అయితే బాగానే ఉండు, ఈ పాటికి మీరు నేను ఋషులమే. సో విశేషం. సో గడ్డం గడ్డం లేదు సంగతి ఋషులు. వస్తే, యా, గడ్డం సంగతి వస్తే, ఆ, ఇప్పుడు గడ్డం ఎలుగుబంటికి కూడా పెరుగుతుందండి. ఇప్పుడు అలా అని చెప్పి మనం అది ఋషి అనలేంగా. సో అవును. అదే ప్రీ రిక్విజిట్ కాదు, అస్సలు కానే కాదు ఋషికి. ఓకే. ఇదివరకు ఏంటంటే, వాళ్ళు అడవులు పట్టుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎగ్జాక్ట్. సో వాళ్ళకి మంగళవాడు వెంటనే దొరకడు. సో అందుకని వాళ్ళు ఆ పని చేసుకోరు. సో అలా వదిలేసేస్తే అలా పెరుగుతూ ఉంటుంది. పైన జుట్టు కాస్త ముడి కట్టుకునేవాళ్ళు. అయితే ఈ సందర్భంలో మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. చెప్పండి సార్. మీరు ప్రజలు ఇప్పుడు వినే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. చెప్పండి. శ్రీరామచంద్రుడు అడవికి వస్తాడు. అవును. అడవికి వచ్చిన తర్వాత లక్ష్మణుడి చేత మర్రి పాలు అవి తెప్పించుకొని జుట్టుకి జటాజూటంలా కట్టి ముడి వేసేస్తాడు. అవును. సో ఆ తర్వాత నుంచి అలానే ఉండిపోతాడు. ఆ సమయంలో ఆయన గడ్డం పెరగలేదా, మీసాలు పెరగలేదా? కరెక్ట్. పెరిగాయి. గడ్డము మీసాలు రెండు పెరిగి చాలా విపరీతంగా పెరిగాయి. అది విశేషం. ఓకే. సో అది ఓకే. శ్రీరామచంద్రుడిని ఎవరు మన సినిమాల్లో చూపించడం, అన్ని గడ్డం గీసే శుభ్రంగా నీట్గా క్లీన్ గా. క్లీన్ పెట్టి అసలు ఒక ప్రపంచ ప్రపంచ అందగాడు ఈయనే అని చెప్పి చూపిస్తారు. ఒక బ్లేడ్ కంపెనీ వాడు అడ్వర్టైజ్మెంట్ లాగా చూపిస్తారు. అది ఎగ్జాక్ట్లీ యువర్ రైట్. సో కానీ వాస్తవం అది కాదుట. మ్మ్. వాల్మీకి రామాయణం చదివిన శ్రీ ప్రభాకర్ శర్మ గారు, మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గారు, ఆయన ఓకే. ఈ విషయాన్ని ఉద్దేశించి ఉటంకించారు. ఓకే. ఓకే. ఇది ఇప్పుడు మంచి పాయింట్. మంచి పాయింట్. అది విశేషం ఏంటంటే, అది అందరూ మనకందరికీ తెలుసు ఇన్హరెంట్లీ, కానీ అడగం బయటికి. సో ఇప్పుడు కానీ గడ్డం గీసుకునే అవకాశం ఉండొచ్చు వాళ్ళకి. సో ఇప్పుడు మునివేషధారణలో వెళ్ళాలి అడవికి అని మహర్షి గారిని, ఐ మీన్ రాముణ్ణి ఆదేశించింది కైకేయి. సో మునివేషధారణ అన్నప్పుడు ఆయన కట్టుకోవాల్సిన వస్త్రములు ఏమిటి, ఆయన ఆచరించవలసిన పద్ధతి ఏమిటి, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఆ పద్ధతులను ఆయన ఆచరించుకుంటూ ఆయన అరణ్యంలోకి వెళ్ళాడు. కాబట్టి ఆ పద్ధతుల్లో ఒకటైన ఆ, ఇదేంటంటే క్షౌర ఇలాంటివన్నీ చేసుకోకూడదు. క్షుకర్మలు ఉండవు. ఉండకూడదు. ఇవి ఆవిడికి తెలుసు కాబట్టి ఆవిడ చెప్పిన దాన్ని బట్టి ఆయన అర్థం చేసుకొని అలా వెళ్ళాడు అని అర్థం చేసుకోవాలి మనం.
మనం చూడ్డానికి బాగుండదేమో, విపరీతం గడ్డం వేసుకొని ఒక భల్లూకం లాగా ఉంటే ఎలా అని మనం ఫీల్ అవుతామేమో అని సినిమాల్లో తీసేశారేమో. ఇది లేక వాళ్ళకు తెలియకపోయిందేమో, రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. తెలియకపోవడమే ఎక్కువ. ఇంకోటి ఏంటంటే రాముడికి గడ్డం మీసాలు పెరగలేదేమో అని ఇంకొక ఇదన్నమాట. అంటే ఆయనకి పెరగవు అని ఏమన్నా అని అనుకున్నారా? వరం అది విశేషం అన్నమాట. ఉండొచ్చు, అది కూడా పాసిబుల్. కానీ ఆయనకి నిజంగా అయితే ఆయన అయోధ్యకు వచ్చిన తర్వాతే ఆ, క్షురకర్మలు చేయించుకున్నాడు. అది అప్పటిదాకా ఆయన చేయలేదు అని తెలుసు మనకి. సో ఇది విశేషం ఏంటంటే ఇది మనం అందరం పట్టించుకోం. అవునండి, కరెక్ట్. ఆయనకి గడ్డం ఉంటే ఏంటి, గడ్డం లేకపోతే ఏంటంటే అది కాదు. ఇంపార్టెన్స్ ఏంటంటే నియమం ఏం పాటించారు అన్నది ఇంపార్టెంట్. అండ్ రియాలిటీ ఏముండింది అప్పుడు, అది కూడా అది కనుక్కోవాలి. రాముల వారు ఆ నియమం పాటించారా లేదా. అవును, వాస్తవమే. ఇప్పుడు అది ఆ విషయం అయింది. సో గడ్డం అన్నది ఏమీ ఆ, అవసరం లేదు ఋషి అన్నవాడికి. సో ఋషి అన్నవాడు సిటీలో కూడా ఉండొచ్చు, పెరుగుతూ ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఆయన అడవుల్లోనే ఉండాలని రూల్ లేదు. ఋషి అన్నవాడు జ్ఞానం పొందినవాడు కాబట్టి, ఆయన మంత్రద్రష్ట కాబట్టి ఆయన్ని ఋషి అంటాం అన్నమాట. సో అలా అనేక మంత్రాల్ని ద్ర దర్శింపజేసుకుంటే మహర్షి అవుతాడు. ఉమ్. దానికి జుట్టు పెంచుకోవాలా పెంచుకోకూడదా ఇలాంటి వాదన పిచ్చి వాదన అన్నమాట. సో అది నిజంగా మన అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళు అట్లా జుట్టు వదిలేస్తారు, అలా పెంచుకుంటారు. అంటే మీ శ్రీ 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 గారు కూడా అలానే పెంచుకుంటూ ఉంటారు గాళ్ళు. సో అది ఆయన ఇష్టం. ఆయన ఇష్టం, పెంచుకుంటే పెంచుకున్నారు లేకపోతే లేదు. కానీ ఆ, అదేలేండి. వాదనకు వస్తే మటుకు ఋషికి ఆ అవసరం లేదు. ఆయన సిటీకి వచ్చినప్పుడు హాయిగా క్షురకర్మ చేయించుకొని వెళ్ళొచ్చు. అవన్నీ పద్ధతులు ఇది కూడా చేసుకునేవాళ్ళు కూడా అట్లా. Yep. సార్ బాగుంది, చాలా బాగుంది. ఉమ్. అదే అంటే నా భావన ఏమిటంటే ఋషులు అనే వాళ్ళు, వాళ్ళు ఎందుకు గడ్డాలు పెంచుకుంటారు అంటే, ఒకటి ఒక మీరు అన్నట్లు ఒక క్షురకర్మ చేసేటువంటి వ్యక్తి దొరక్కపోవడం ఒక ఒక పాసిబిలిటీ ఉంది. రెండోది ఏమంటే, వాళ్ళు చాలా మటుకు వాళ్ళ సమయాన్ని వాళ్ళు ధ్యానంలో నిమగ్నమై ఉంటారు కాబట్టి వాళ్ళకు అంత సమయము దీని మీద వెచ్చించేందుకు వాళ్ళకు మనసు ఒప్పకపోవచ్చు. కరెక్ట్ చెప్పారు. బికాజ్ అవసరం లేదు. వాళ్ళకు ప్రతి నిమిషము వాళ్ళకు మేబీ ఇట్ ఇస్ వెరీ వాల్యుబుల్ ఫర్ దర్ థాట్ ప్రాసెస్. అవునండి, వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే మనం ఇప్పటికి కూడా లోకల్గా కూడా వీసి ఈవెన్ టుడే ఇన్ ద కరెంట్ వరల్డ్ కొంతమంది సైంటిస్టులు వాళ్ళు గడ్డాలు పెంచుకునే ఉంటారు ఇప్పటికి కూడా. యా, దట్స్ కరెక్ట్. వాళ్ళకు దొరకదా, వాళ్ళకు వాళ్ళకు రేజర్లు దొరకవా అంటే దొరక కాదు, వాళ్ళు దే గెట్ సో ఇన్వాల్వ్ ఇన్ టు దేర్ వర్క్, వాళ్ళు దీనికి పెద్ద వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వరు. సారీ. చెప్ప, జాగ్రత్త జాగ్రత్త. సో పొరపోయింది గొంతులో. అదే, అవునండి అవునండి, ఎవరో తలుచుకుంటున్నారు. యా, మీరు మీరు చెప్పింది ఒక విధంగా కరెక్ట్. కానీ ఆ, అది నేను ఒప్పుకోను. ఎందుకంటే ఓకే. క్షురకర్మ ఆ, క్షు- క్షురకుడు దొరకనంతకే వాళ్ళు చేసుకోలేదని నా భావన. ఆ, ఓకే. శౌచము అన్నది ఋషులలో ఉండాలి. ఉమ్. శౌచం లేకపోతే కనుక అష్టాంగ యోగ సాధనలో ఒక పార్ట్ పోతున్నట్లే. ఓకే. శౌచంలో బాహ్య శౌచము అంతః శౌచము రెండు ఉండాలి కదా. అవును అవును. సో ఆ విధంగా చూస్తే ఆయన క్షురకర్మ చేయించుకోవాలి అని అర్థమవుతుంది. అంటే ఈ బాహ్య శౌచంలో క్షురకర్మ కూడా ఇంక్లూడెడ్? ఎస్. బాహ్య ఎస్. శౌచం అంటే మామూలుగా స్నానపానాదులే అని మనకు జనరల్ గా కాదు, తెలిసింది. కాదండి. ఆహా. క్షురకర్మ కూడా. ఉమ్. ఓహో. అది కంపల్సరీ. అది చాలా మంది తెలియక ఏం చేస్తారంటే మేము వ్రతంలో ఉన్నాం కాబట్టి గోళ్ళు ఉమ్, తీసుకోం, ఉమ్. గడ్డం పెంచుకుంటాము అవును ఇలా చెప్తూ అవును. ఉంటారు. ఓ. కానీ అది కాదు అర్థం. ఓకే. తప్పు అవుతుంది అది. సో క్షురకర్మ చేయించుకోవాలా చేయించుకోకూడదా అనేది అతని ఇష్టం. ఒకటి. ఓకే, అది ఓకే ఇప్పుడు ఓకే. మీరు సైంటిస్టులు అన్న వాళ్ళు చాలా మంది గడ్డాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, జుట్టు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటారు అనడానికి కారణము వాళ్ళు శీతల దేశంలో ఉండడం ఒక కారణం కావచ్చు. ఓకే. శీతల దేశంలో ఉన్నప్పుడు నేను ఉన్నా కదా, నాకు తెలుసు. నేను వింటర్లో హెయిర్ కటింగ్ చేసుకొని కూర్చుంటే చల్లగా తలకు తగిలి దిమ్మెక్కిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ దేశంలో విపరీతం చలిగా ఉంటుంది ఒక మాట ఇక్కడ. ఉమ్, మీకు ఉమ్, ఉమ్, -డిగ్రీ సెంటిగ్రేడ్లోకి వెళ్తుంది కదా. సో ఉమ్, అలాంటి ఉమ్. సమయంలో మనం ఎంత హీటర్ వేసుకున్నా కానీ ఆ చలి మనని కొడుతుంది. అందుకని క్యాపులు తినేస్తుంది. పెట్టుకుంటాము, ఇవేవో పెట్టుకుంటాం, ఓకే. వెళ్తూ ఉంటాం. కానీ ఓకే. వాస్తవానికి ఏంటంటే చలి దేశాల్లో జుట్టు పెంచుకోవడమే శ్రేయస్కరం. ఓకే. బాగా జుట్టు పెంచుకుంటే ఏమవుతుందంటే చలిని ఆపేస్తుంది. యా, కంపల్సరీ. సో ప్రొటెక్షన్. అందుకని నా ప్రొటెక్షన్. ఉద్దేశం ప్రకారము అది ఋషులకు అది నియమం కాదు. ఓకే. ఓకే, అట్లా జుట్టు పెంచుకోవాలని నియమం లేదు. ఓకే.
బాగుంది సార్, చాలా బాగుంది. వెరీ సింపుల్ సబ్జెక్టు. ఐ థింక్ మంచి క్లారిటీ వచ్చి ఉంటుంది అందరికీ ఈ విషయం మీద ఇప్పుడు మీతో ఈ డిస్కషన్ జరిగిన తర్వాత. ఎస్ ఎస్. అందుకని సార్ మహర్షి దయానంద సరస్వతి శుభ్రంగా షేవింగ్ చేసుకొని పువ్వులు అవును, పెట్టించుకొని రెగ్యులర్గా ఉండేవాడు. అలానే అవును, వివేకానందుడు కూడా అలానే చేసుకున్నాడు. అవును, 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 ఏమి ఇప్పుడు సన్యాసులు చేయకూడదు అన్నది రూల్ ఎక్కడా లేదు, అది తప్పది. అవును, అవును. ఎవరిని అనుకుంటే అది భ్రమ అని మనం అర్థం చేసుకో. అంటే వాళ్ళకు పరిపూర్ణమైనటువంటి దాని మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం కూడా, లేకపోతుంటా. దట్స్ ఆల్సో పాసిబుల్. యా. సరే సార్, ఇది బాగుంది. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ది లేటెస్ట్ వీడియో, నిన్న మీరు పెట్టింది, నిన్ననో ఇవాళ మార్నింగ్ పెట్టారు, ఆలోచనలకి శరీరం అవసరమా యా అని. యా యా యా, రామ్ గోపాల్ వర్మది. వర్మ వారిది. అంటే మీ మీ వాదన కరెక్ట్ గానే ఉంది, కానీ నేను కొంచెం మీరు ఒకసారి మీకు ఈమెయిల్ ఇచ్చాను అబౌట్ కాన్షియస్నెస్ గురించి, థాట్ ప్రాసెస్ గురించి. మీకు ఈమెయిల్ ఇచ్చాను లాంగ్ టైం బ్యాక్. సో దాని కంటిన్యూషన్ లో నాకు ఏమనిపిస్తుంది, నా పర్సనల్ వ్యూ ఇది, ఐ హావ్ నథింగ్ టు వ్యాలిడేట్, నేను మీకేం ప్రూఫ్ చూపించలేను. నాకు ఏమనిపిస్తుంది అంటే, ఈ మస్తిష్కం అన్నది ఈజ్ ఓన్లీ ఏ ట్రాన్స్మిటర్ రిసీవర్ గా నాకు భావన, నా పర్సనల్ భావన అది. అది యూనివర్స్ లో ఈ మనకున్న అందరి థాట్ ప్రాసెస్ అంతటా అది బాగా వ్యాప్తి చెంది ఉంటుంది. సో మనకు ఎప్పుడైతే మనం చనిపోతామో, ఈ ట్రాన్స్మిటర్ చనిపోతుంది, ట్రాన్స్మిటర్ ఇస్ గోయింగ్ డెడ్, ఓకే ఆర్ రిసీవర్ ఇస్ గోయింగ్ డెడ్. ఓకే. కాబట్టి మన ఆలోచనలు ఇంకా మనకు ఫర్దర్ గా రావు అంటే ఈ శరీరానికి రావు అప్పుడు ఇక. అందుకంటే మనం మామూలుగా మనం మాట్లాడుతున్నప్పుడు చాలా మటుకు, ఎస్పెషల్లీ మనకు ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, పూర్వజన్మ వాసనలను మనం ఒక మాట మాట్లాడుతుంటాం ప్రతిసారి, చాలా మంది మాట్లాడతారు. ఈ వాసనలు అనేది మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, అది చిత్తంలో ఉండి మనసులోకి వచ్చి నెక్స్ట్ జన్మలోకి అది ఫార్వర్డ్ అవుతుంది అని మీరు చెప్పారు. అది అంటే అలాంటి కాన్సెప్టే, కానీ అది యూనివర్సల్ గా ఉంటుంది. కొత్తగా శరీరంలోకి ఆ రిసీవర్ మళ్ళా ఇట్ టేక్స్ ఇట్ బ్యాక్ అని నా భావన అది. యా, మీకు అలా ఉంటే తప్పేం లేదు, దానికి ఏముంది అక్కడ. సో కానీ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఒక జీవి ఉన్నాడు, ఆ జీవిలో ఉన్న మనసు, చిత్తము, ఆ రెండు కూడా, మనసు ఆలోచిస్తుంది, తను చేసే కర్మలు, ఆ శరీరం చేసే కర్మలన్నిటినీ ఆ మనసు అబ్జర్వ్ చేసి చిత్తంలో పెట్టుకుంటుంది. పెడుతుంది. కరెక్ట్. సో చిత్తంలో ఏమవుతుందంటే, ఆ కర్మలకు అనుగుణంగా శరీరం ఏర్పడడం మొదలు పెట్టేస్తుంది. ఓకే, ఇప్పుడే. ఎప్పుడు మీరు చేస్తే అప్పుడు ఓకే, మొదలు పెట్టేస్తూ ఉంటుంది అన్నమాట. మొదలు అంటే మీరు పెట్టేస్తున్నప్పుడు, చెప్పేది సార్, చెప్పండి సార్, సారీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అన్నవాడు ఉన్నాడు, వాడు మనుషుల్ని చంపుతూ ఉన్నాడు అనుకోండి. ఆ ఓకే, చంపే కర్మకు సంబంధించిన మ్యాటర్ అంతా చిత్తంలో స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకే, సో చిత్తంలో స్టోర్ అవుతున్నప్పుడు అతను ఏ జన్మలు తీసుకోవాలి, ఎలా అతను మళ్ళీ దానికి పనిష్మెంట్ తీసుకోవాలని ఏర్పడిపోతుంది. ఓ ఓకే, సో అది ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని తొలగించుకునే ప్రయత్నంలో, సపోజ్ ఆ మనిషి రియలైజ్ అయ్యాడు, అయ్యో నేను ఇన్ని ఓకే. తప్పులు చేస్తాను, రియలైజ్ అయ్యాడు, చేసి వాల్మీకి లాగా. అష్టాంగ యోగ సాధన చేశాడు. చేసి ఓకే. అతనికి ఆయుష్ని పెంచుకుంటూ అష్టాంగ యోగ సాధన చేసుకుంటూ సిద్ధి దాకా వచ్చాడు. అప్పుడు మ్మ్. అతను ఏం చేయొచ్చు అంటే, తన మనసుని రకరకాల విభాగాలుగా చేసి రకరకాల జంతువుల్లో పెట్టి ఆ శిక్షణ అనుభవించేటట్టు చేసేసుకో. ఓ ఓకే, అతనికి సాధ్యం అవుతుంది అది, మనకి ఓకే, సాధ్యం కాదు అది. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే, అతను మోక్షం పొందిన తర్వాత కూడా మంచి జన్మలోకి వస్తాడు. ఓకే, అది మోక్షం పొంది ఆ, ఆ, ఒక ఎంత పరాంత కాలం దాకా ఉండి తిరిగి వస్తాడు. అప్పుడు మళ్ళీ ఓకే. మంచి జన్మ, ఉత్తమ జన్మ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే, ఆ యోగ శక్తులు వచ్చిన తర్వాత ఆ యోగ శక్తులు ఉపయోగించుకొని సామాన్య ప్రజల దగ్గర నుంచి మెప్పు పొంది, ఆ మెప్పుని వాళ్ళు మళ్ళీ ఆ విద్యలో పడిపోయి అలానే ఉండిపోయి మోక్షానికి వెళ్ళరు. ఓకే. అలా ఇదే సైకిల్లో పడిపోతారు మళ్ళా. కిటికీలో పడిపోతారు. ఇది చాలా, ఈ అవిద్య అన్నది, ప్రకృతి అన్నది చాలా జటిలమైనదండి. మ్మ్. ఆ పాకము చాలా గట్టిగా ఉంటుంది. బాగా ఘనీభవించిపోతుంది. అంతే, ఇవి అసలు విడుచుకోవడం అనేది చాలా కష్టం. అది పరమాత్ముడి సహాయంతోనే విడగొట్టుకోగలం, కానీ మన వల్ల అయ్యే పని కాదు. మ్మ్. అందుకనే ఆయన్ని జపిస్తూ ఆయన తప్పిస్తూ ఉంటే అప్పుడు ఆయన మనకి ఆ ఉమ్, ఇది ఇస్తాడు, ఏంటి, విడిపోయే జ్ఞానం ఇస్తాడు.
ఎలా విడగొట్టుకోవాలో అలా విడగొట్టుకుంటూ పోవాలి. సో అది. అంటే సార్ నేను మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నేను ఆ, ఒక సోషల్ రివల్యూషనిస్ట్గా ఎదిగాను. లెట్సే ప్రజల్లో నేను వచ్చి ఆ, మీకున్న ప్రాబ్లమ్స్ ఏమున్నా పేదరికాన్ని పోగొడతానని చెప్పి ఫైట్ చేశాను. ఫైట్ చేసి 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 ఒక 20 సంవత్సరాలు ఫైట్ చేసి ఓకే, నేను ఒక లీడర్గా ఎదిగాను. ఒక పెద్ద మినిస్టర్ని అయిపోయాను. సో నేను 20 ఏళ్ళు జీవించిన విధానానికి ఇప్పుడు జీవించే విధానానికి తేడా వచ్చేస్తుంది. ఉమ్, ఎప్పుడైతే నడుము వాల్చి రెస్ట్ తీసుకోవడం మొదలు పెట్టానో అప్పుడు నాకు ఇంకేంది నేను చేసింది చాలులే, ఇక ఇప్పుడు నేను ఆరామ్సే ఉంటాను, లెట్ అదర్స్ డూ ఇట్ అని చెప్పి తను సుఖాలకు అలవాటు పడడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే అలవాటు పడడం మొదలు పెట్టాడో ఆటోమేటిక్గా దాన్ని వదులుచుకోలేడు. అది మళ్ళీ జగట్ అవుతుంది అనమాట. సో అప్పటిదాకా చేసినవన్నీ పోతాయి. పోయి ఓకే. సడన్గా మళ్ళీ జగట్ అంటుకుంటుంది. ప్రజలు ఉమ్, తెలియదు ఆ విషయం, జగట్ అంటుకున్న విషయం. ఉమ్, వాళ్ళు ఆయన ఉమ్, ఉమ్. నమ్ముతూ పోతూ ఉంటారు. అదే చాలా మంది రాజకీయ నాయకుల్లో జరుగుతూ ఉంటుంది. అందుకనే మనకి భరతుడు ఆదర్శప్రాయం. ఎందుకు అంటే ఆయన ఏమన్నాడంటే రాముడు వచ్చేదాకా ఆయన చెప్పులు సింహాసనం మీద పెట్టి నేను బయట రాజధాని బయట పడుకొని నేల మీద ఉమ్, పడుకొని రాముడు ఎట్లా కష్టపడ్డాడు నేను అట్లా కష్టపడి అక్కడి నుంచే రాజ్యపాలన చేస్తా అన్నాడు. ఓకే. ఎందుకంటే మళ్ళీ రాజరికంలోకి వస్తే అది అలవాటైతే జిగట. వదలబుద్ధి కాదు, వదలబుద్ధి కాదు. నాలో ఇప్పుడు మా అమ్మకి ఆ గుణం వచ్చిందంటే నాలో కూడా గుణం వచ్చే ఛాన్స్ ఉంది అవును. అని ఆయన కరెక్ట్. రియలైజ్ అయ్యి భరతుడు త్యాగం చేశాడు. అసలు అంత గొప్పగా ఆలోచించవలసిన ఆ, విషయం అది. అది మనకి అవును. చాలా మందికి తెలియంది ఏంటంటే లక్ష్మణుడు చేశాడు అనుకుంటారు, కానీ భరతుడు చేశాడు అది. కర్మకాలి ఎవరికి శత్రుఘ్నుడు వాళ్ళు కూడా చేయాల్సి ఎవరికి ఉంటుంది. వాళ్ళు చేశారు. అంటే అందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రాముఖ్యత చూపించుకున్నారు అక్కడ ధర్మానికి. నలుగురు నలుగురు నలుగురేనండి. బా, అసలు భరతుడు బతికుండగా అంటే ఆయన రాజ్యపాలన చేస్తుండగా ఆయన రాజు అయ్యుండి సర్వ హక్కులు ఉండి సర్వము పరిత్యజించి భార్యను కూడా పక్కన పెట్టి నేల మీద పడుకొని గడ్డాలు మీసాలు పెంచుకొని అదనమాట. ఎటుబడి మీ గడ్డ దగ్గరికి వచ్చేస్తారు. యా. నాకు లేదు అదే. అదే. ఓకే. జ్ఞానము జ్ఞానము లేదు, గడ్డము లేదు. జ్ఞానం బాగుంది ఉంది, చాలా. జ్ఞానం లేకపోతే ఈ ప్రశ్నలు రావు. చెప్పండి. సో అదే వారి వర్మ వారిదే. ఆ డిస్కషన్ నాకు కొంచెం ఏమనిపించింది అంటే బాగుంది. కానీ అది కొంచెం హయ్యర్ లెవెల్లో నాకంటే మామూలు ప్రజలకు కొంచెం హయ్యర్ లెవెల్లో వెళ్ళినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే మళ్ళీ మీరు దీంట్లో మన లాస్ట్ టైం డిస్కస్ చేసినట్లు ఆత్మ, మనస్సు, చిత్తము, వీటిలో మీరు చెప్పారు. ఇది చాలా జటిలమైనటువంటి కాన్సెప్ట్ ఇది. అర్థం చేసుకోవాలంటే 2-3 సార్లు మనం మననం చేసుకుంటే కానీ అర్థం కాని సబ్జెక్ట్ ఇది. కొంతవరకు మళ్ళా వదిలేస్తే మళ్ళా పోతుంది అది. ఎస్. కటిపతంగా లాగా వెళ్ళిపోతుంది అది. మళ్ళా మీరు తెచ్చుకోవాలి దాన్ని. అంటే మీరనే ట్రాన్స్మిటర్, ఈ బాడీ కనుక ట్రాన్స్మిటర్ అయ్యి ఉండి ఈ బ్రెయిన్ ఉమ్, బయట నుంచి సిగ్నల్స్ వచ్చి లోపలికి వస్తున్నాయి అనుకుందాం కాసేపు. ఉమ్, ఉమ్, ఓకే. ఉమ్. అనుకుందాం బయట నుంచి రావాలి అంటే అది మన నుంచి సెపరేట్ అయి ఉండాలి. కరెక్ట్. కానీ పరమాత్ముడు సెపరేట్గా లేడుగా. అవును. లోన అంతటా బయట ఉన్నాడు. అంతా నిండి ఉన్నాడు. అవును. ఇందు బహిర్. గలడందు సందేహంబు వలదు అవును. ఎందెందు కరెక్ట్. చక్కగా వెదికి చూచినా అని చెప్పి పద్యం ఉంది అంతంతే కదా. కదా. అవును, అవును, సో చెప్పేశారు. ఓ అట్లా భగవతుడు. పరమాత్ముడు ఎల్లడలా ఉన్నాడు కాబట్టి బయట నుంచి వచ్చే సిగ్నల్ ఆయన నుంచి అయితే రావట్లేదు ఫర్ ష్యూర్. బయట అవును, నుంచి వస్తే అవును. ఇకపోతే బయట నుంచి ఇంకేమన్నా వస్తుందంటే నేను మీరు రాసిన దానిలో నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది, అది కూడా రాశారు. ఏంటంటే అందరి మనసులు కలిపి ఒక ఉమ్మడి మనసు ఉంటుంది. ఉమ్, దాని ప్రకారం ప్రపంచం ఏర్పడుతూ ఉంటుంది. కరెక్ట్. ప్రపంచంలో మార్పులు ఏ చిన్న అవును. మార్పు వచ్చినా మన అందరి ఉమ్మడి మనస్సుల యొక్క ఆలోచనే. రిపుల్ రిపుల్ ఎఫెక్ట్. యా. కాబట్టి అందరి కలిపి ఒక మనసు, ఉమ్మడి మనసు ఎక్కడో ఉండాలి. ఇట్ అవును. ఈస్ స్టోరింగ్ ఎవ్రీథింగ్ అండ్ గెటింగ్ బ్యాక్ సంథింగ్. ఆ, ఉండంటే ఎక్కడో లేదు, మన చుట్టుపక్కలే ఉందని అంటే ఎక్కడో ఏదో ఒక ఎక్కడైనా 1,00,000 కిలోమీటర్ ఉండనివ్వండి. దూరంలో కాదు. ఇప్పుడు నా అదే. నుంచి కొద్దిగా దూరంలో, అడుగు దూరంలో ఉన్న దూరంలో ఉన్నట్టే. ఆ, ఎంత దూరంలో అన్నది సమస్య కాదు ఇక్కడ. అవునులేండి. సమస్య కరెక్ట్. ఏంటంటే ఐ అగ్రి. సెపరేటా కాదా. శరీరం పక్క ఉందా లేదా, అది అంతే, అది. అంతవరకు. సో అందరి ఉమ్మడి మనసు ప్రకారం నడుస్తుంటుంది. అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు, అరే బయటికి వెళ్ళి ఆ పిల్లికి కాస్త పాలు పోసి రావాలని నాకు ఒక ఆలోచన వచ్చింది. సో ఆ ఆలోచన ఉమ్మడి మనసు అందరితో కలిపిన ఆలోచనలోకి వెళ్తుంది.
దాని ప్రకారము ప్రపంచం మారుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ట్రాఫిక్ లైట్ దగ్గరికి, అంటే సిగ్నల్ అంటాం మన ఇండియాలో, అవును. ఇక్కడ ట్రాఫిక్ లైట్ అంటుంటారు. సో ఆ ట్రాఫిక్ లైట్ దగ్గర కార్ తీసుకొస్తున్నా, ఆపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, రెడ్ లైట్ పడింది. సో అప్పుడు అక్కడ ఒక పేదవాడు అడుక్కుంటూ ఉంటాడు. అడుక్కునేటప్పుడు నాకు అనిపిస్తుంది వాడికి $1 ఇద్దాము అనిపిస్తుంది. నా మనసులో చోటు చేసుకుంది. వెనకాల ట్రాఫిక్ ఉంది, ఇంకా ముందర ట్రాఫిక్ ఉంది. సరే అతను నా దగ్గరకు రావాలి కదా అని నేను డాలర్ తీసి రెడీగా పెట్టుకుంటాను నేను. సో రెడీగా పెట్టుకుంటే ఒక ఎత్తు. రెండోది పెట్టుకోకుండా తీస్తున్నాను, ఈ లోపల సిగ్నల్ పడిపోయింది, వెళ్ళిపోవాల్సి వచ్చింది, అది రెండో ఎత్తు. తీసుకున్న తర్వాత కూడా సిగ్నల్ పడిపోతే వెళ్ళిపోతున్నా, అతనికి ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే అది ఇంకో అతను కండిషన్. అదే సమయానికి ఇక వెళ్ళిపోతున్నా అటెటో తిరిగాడు అనుకోండి, ఆ డాలర్ ఎక్కడ పెట్టాలి? సో ఇలాంటి ఇప్పుడు నా ఉమ్మడి మనసుతో, అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరిలో కొంతమంది వీడు ఎవడరా ఇక్కడ ఊరికి అడుక్కొని మనకి డిస్టర్బెన్స్గా ఉన్నాడు అనే ఫీలింగ్లో ఉండి ఉండొచ్చు. వాళ్ళ బలం ఎక్కువ ఉండి ఉండొచ్చు. లేదు, నేను అనుకున్నది పూర్తిగా ఐ మీన్ బలం చేకూరకపోయి ఉండొచ్చు. ఇలాంటివన్నీ అవుతాయి. సో మీరు అన్న ఉమ్మడి మనసు ఒకటి ఉండకపోతే ప్రపంచంలో మార్పులు రావు. అయితే కరెక్ట్. ఎవడు అనుకున్నది వాడు చేసేసుకోగలుగుతాడు కదా. ఎగ్జాక్ట్లీ. ఎస్. ఎస్, అంటే ఆ కరెక్ట్. క్రిస్ క్రాస్ అయి ఉంటుంది అన్ని అని. ఎస్. ఎందుకంటే సార్ ఇది ఎందుకు నేను ప్రత్యేకించి అట్లా అనుకున్నానంటే సార్, నాకు ఒక రీజన్ ఉంది. చాలా సార్లు ఇది మీరు కూడా అనుభవించుంటారు. ఎస్పెషల్లీ మీ పిల్లలతో కానీ, మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, లేకుంటే ఎస్పెషల్లీ మీ సహధర్మచారితో కానీ, మనం ఒకటి అనుకుంటాం, ఏదో ఒకటి అనుకుంటాం. విత్ ఇన్ దట్ ఫ్యూ మిల్లీ సెకండ్స్ అదే మాట, అదే సబ్జెక్టు అటుపక్క వాళ్ళు మనతో మాట్లాడతారు. దీన్ని మనము దీన్ని మామూలుగా టెలిపతి అంటుంటాం. మన దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు, మన సైంటిస్ట్ మాట్లాడుతుంటారు. అది మనకు పూర్వకాలం వాళ్ళు ఏం చెప్పారు మనకి, మన మన తెలుగులో ఏంటి, 7 ఏండ్లు ఒకరితో ఒకరు ఉంటే వారు వీరైపోతారు అని. అంటే మనం ఫిజికల్ గా నేను ఆమెలాగా ఆమె నాలాగా అవుతారని కాదు, అంటే థాట్ ప్రాసెస్ అన్ని అట్లా అంత మిక్స్ అయిపోయి ఉంటాయి. అండ్ వర్డ్స్ కూడా చాలా సార్లు ఐ హావ్ సీన్, ప్రాక్టికల్ హ్యావ్ సీన్. నేను ఏదో ఒక వర్డ్ అందాము అనుకుంటాను, అదే ఎగ్జాక్ట్లీ వర్డ్ మా అబ్బాయి కానీ, మా అమ్మాయి, మా మిసెస్ కానీ ఆ టైంకి అంటారు అదే వర్డ్, అదే సబ్జెక్ట్ గురించి. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్, హౌ ఇస్ దిస్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్? అంటే ఇప్పుడు నేను అనుకున్నది ఆవిడ ఇలా మాట్లాడుతుంది, ఇలా నా కొడుకు మాట్లాడగలరు, మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది మాట్లాడుతుంటే అదే వర్డ్, ఎగ్జాక్ట్లీ సేమ్ వర్డ్ మాట్లాడటము, అది చాలా ఆలోచిస్తే అందుకు అనిపించింది అనమాట. మనకు ఎక్కడో బయట అంతా కూడా ఈ సబ్జెక్ట్ బయటకు ఉంటుంది. మనం ఓన్లీ వీఆర్, బికాస్ న్యూరాన్స్ అవన్నీ కూడా ఓన్లీ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వాట్ వీఆర్ సీయింగ్. మనకు మెజర్ చేస్తే కూడా అది ఆల్ఫా బీటా వేవ్స్ అన్ని వస్తుంటాయి. సో ఈచ్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ది ట్రాన్స్మిటర్ విచ్ ఇస్ గివింగ్ అవుట్ దట్ కైండ్ ఆఫ్ ఏ వేవ్ లెంత్ అని నాకు అనిపించింది. యా, కరెక్ట్, అది అయి ఉండొచ్చు. దానికి కారణం మరి ప్రతిసారి రాదు, ఒక్కొక్కసారే వస్తుంది ఇలాంటి. రాదు. ఎందుకు రాదంటే, అది కూడా ఐ ఆల్సో థాట్ అబౌట్ ఇట్. ఎందుకు రాదు ప్రతిసారి అంటే, వాళ్ళు అటుపక్క వాళ్ళు అదే థాట్ ప్రాసెస్ రావాలంటే మనం సింక్ కావాలి వాటితోటి. అంటే మనం బాగా మానసికంగా దగ్గర కావాలి. ఎస్. అప్పుడు మనకు వర్డ్స్ పడతాయి, కరెక్ట్ గానే పడతాయి. రెండవది ఏముంటుందంటే, ఈ క్రిస్ క్రాస్ వల్ల కూడా మేబీ సమ్ నాయిస్ జనరేషన్ వల్ల కూడా మనము చేసుకోలేకపోవచ్చు సేమ్ వర్డ్స్. కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. నేను ఒకసారి ఎందుకంటే సార్, ఒక ఊరికి వెళ్ళాను. ఊరికి వెళ్ళినప్పుడు నన్ను పికప్ చేసుకుందుకు ఒక ఆయన వచ్చాడు. సో ఆయనతో పాటు ఇంకొక అతను కూడా వచ్చాడు. అతన్ని కూడా పికప్ చేసుకుందుకు అనుకుంటా, ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుని వచ్చాడు. వస్తే అతను ఫస్ట్ వచ్చి కూర్చున్నాడు కారులో, నాకు తెలియదు. నేను వచ్చేటప్పటికి ఈయన రెడీగా ఉంటే నన్ను ఫ్రంట్లో కూర్చోబెట్టాడు, అతను బ్యాక్లో కూర్చున్నాడు. సరే బాగానే ఉంది, వెళ్తున్నాం. వెళ్తుంటే ఆ ఊర్లో ఒక బోర్డు చూశాను. ఆ బోర్డులో షార్ట్ ఫామ్లో ఉంది ఒకటి. అంటే ఇప్పుడు మనకి ATL అంటే అట్లాంటా అని మాకు తెలుసు. అట్లానే ఒక షార్ట్ ఫామ్ మీద రాస్తుంది. నేను అతన్ని, ఆయన డ్రైవ్ చేస్తే అడిగాను, నేను ఆ షార్ట్ ఫామ్లో రాసింది ఏంటండి అన్న. అనగానే వెనకాల ఉన్న వ్యక్తి, నేను ఇప్పుడే అనుకున్నాను అది అడుగుదామని, ఈ లోపల మీరు అడిగేశారు అన్నాడు. అంటే ఇప్పుడు మీ ఇద్దరం ఒకే విషయం చూసాము, ఆయన ఎక్స్ప్రెషన్ చేసే లోపల నా ఎక్స్ప్రెషన్ బయట చెప్పారు. ఎగ్జాక్ట్లీ అంతే, అలా అవుతుంది చాలా సార్లు. అలా అవుతుంది అనమాట. అది ఛాన్స్. అప్పుడు ఆయన నవ్వుతూ ఏమన్నాడంటే, ఏముంది అది ఇది అని చెప్పాడు. చెప్తే నేను అన్నా అప్పుడు వెనకాల అతను అన్నాడు, ఏంటండి గమ్మత్తుగా నేను అనుకున్న సడన్ గా ఆయన ఎట్లా చెప్పాడు అంటే, ఆ డ్రైవర్ అంటాడు, ఇది కారు మహత్యం, కారు మహత్యం, ఇది కారులో కూర్చుంటే అలానే వస్తాయి. టెక్నాలజీ అనమాట.
సో అది విశేషం ఏంటంటే ఇలా జరుగుతూ ఉంటాయండి. ఇంకోటి కూడా మీరు గమనిస్తారు, కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను బయటికి వెళ్ళాను అనుకోండి, సరే లెట్స్ ఏ వాకింగ్ వెళ్తున్నా, అప్పుడు ఒక ఉమ్. ఎర్ర చొక్కా అతను ఎదురుపడ్డాడు అనుకోండి, అరే ఇతను ఇదివరకు కూడా ఇలానే చూశాను, ఇక్కడే చూశాను అని అవును, అనుకుంటా అవును. నేను. అలా కూడా డేజావు సందర్భాలు అంటారు ఉంటాయి. అది. అవును, ఇదివరకు ఎప్పుడో అవును, చూశాను అనుకుంటాను, ఇదివరకు ఎప్పుడు అవును. జరిగిందా లేదో నాకు తెలియదు. అలా ప్రతి మనిషికి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అది ఇట్ కెన్ బి ఒకటి, మనము వరల్డ్ని మనం నమ్మాలి అంటే కనుక వరల్డ్లో జరిగేవన్నీ కూడా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఇది కూడా జరిగి ఉండి ఉండొచ్చు. లేకపోతే మీ మెమరీలో ల్యాబ్స్ అవ్వదు అట్లా. కొత్తగా క్రియేట్ చేసుకోలేరు మీరు. క్రియేట్ అందుకని. చేయాలంటే ఆకారంతో సహా క్రియేట్ చేయాలంటే ఆ ఆలోచన ఉండాలి మీకు. సో అతని ఆకారాన్ని చూసినప్పుడు ఇతను ఎర్ర చొక్కా వేసుకున్నాడు, బ్లూ ప్యాంట్ వేసుకున్నాడు అని నాకు మైండ్లో ఉందనుకోండి, అది ఎలా ఉంటుంది, నేను సృష్టించాలి లేకపోతే చూసి ఉండాలి ఇదివరకు. లేక ఇంత సృష్టించబడి ఉండాలి ఎక్కడైనా. ఎగ్జాక్ట్లీ. జరగాలి లేకపోతే తప్పు అవుతుంది. సో ఇవన్నీ కొంతమందికి ఎందుకంటే ఎంత అద్భుతాలుగా అనిపిస్తుంటాయి. నేనేమంటానంటే వాళ్ళందరికీ ఆ అద్భుతాలు అడిగితే అది జరిగింది అని అనిపిస్తే, అది అద్భుతంగా అనిపిస్తే ఒకటే అడుగుతాను, ₹1 లాభం ఉందా మీకు దాని మూలం? లేదు. పోని మీ రోగాలు ఏమైనా నివారణ అవుతున్నాయి దాని మూలంగా? లేదు. పోని మీ బంధుత్వం ఏమైనా పెరుగుతోందా దాని మూలంగా? లేదు. పోని మీకేమైనా ఉద్యోగం వస్తుందా దాని మూలంగా? లేదు. ఏమీ లేవు, ప్రపంచం యాజ్ ఈజ్గా ఉంది, మీకు కలిగింది అద్భుతం ఎట్లయితుంది? అవ్వదు. సో అలాంటి పిచ్చివి మనం వదిలేసుకోవాలన్నమాట. ఇది జరుగుతాయి అని అనుకోవాలి, కానీ అదొక అద్భుతము, నాకు అద్భుత శక్తి వచ్చేసింది అని అనుకోకూడదు. అట్లా కాదు. నాట్ ఇన్ దట్ సెన్స్ అద్భుత శక్తి అని కాదు. ఎందుకంటే మనకు పూర్వం కూడా మనకు అట్లీస్ట్ పురాణాల్లో చదువుకున్నప్పుడు అది ఎంతవరకు వాస్తవం మీరు చెప్పగలగాలి. ఇప్పుడు ఋషులు వాళ్ళు తమ తపోశక్తి ధారపోసి వాళ్ళు వాళ్ళ శిష్యులకు కానీ కొంతమందికి కానీ వాళ్ళు జ్ఞానాన్ని ధారపోస్తారు అని అదైతే చెప్తారు. కరెక్ట్. అది ఆ, కరెక్ట్. అది అప్పుడు దట్ ఇస్ ఓన్లీ పాసిబుల్ వెన్ దెర్ ఇస్ అ ట్రాన్స్మిటర్ రిసీవర్ కైండ్ ఆఫ్ ఎ సెటప్. యా, బట్ ట్రాన్స్మిటర్ రిసీవర్ ఉంటే రిసీవర్ నేను రిసీవ్ చేసుకోను అంటే ట్రాన్స్మిటర్ కూడా ఏం చేయలేదు కదా. అవునవును. అఫ్ కోర్స్ కాబట్టి అవన్నీ అర్హత ఉన్న శిష్యులకి జ్ఞానం ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. ధారపోసుకోవాలి. ఉమ్. అంతే, అంతే, సో నిజమే, మనకి కరెక్ట్. ప్రశ్నోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఓకే. అందులో 6 ఋషులు ఆల్రెడీ వాళ్ళు తపస్సు చేసుకుంటున్న వాళ్ళు. అంటే వాళ్ళు ఇంకా పూర్తి జ్ఞానం పొందలేదు కానీ ఋషులు అనబడతారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఓకే. ఏదో దర్శించుకుని ఉంటారు కానీ వాళ్ళకి ఇంకా పూర్తిగా అర్థం కాదు. సో అలాంటి సమయంలో వాళ్ళు పిప్పలాదు అని చెప్పి ఒక మహర్షి దగ్గరికి వస్తారు. వచ్చి ఓకే. మాకు బ్రహ్మజ్ఞానం బోధించండి అంటే ఆయన, మీరు ఒక సంవత్సరం కాలం ఇక్కడ తపస్సు చేయండి, అప్పుడు నేను బోధిస్తాను అంటాడు. అలా ఓకే. శిష్యులు వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంటీ హ్యాండ్స్తో వెళ్లకుండా సమిధలు తీసుకొని వెళ్తారు. ఎప్పుడు మహర్షుల దగ్గర సమిధలు తీసుకెళ్తున్నారంటే ఆయన ఇంకా హోమాలు యజ్ఞాలు చేస్తున్నాడని లెక్క అనమాట. అలా చేసేవాళ్ళనే మహర్షులు అంటారు, చేయని వాళ్ళని ఎట్లా అంటారు? అననే అనరు. సో అలా తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చి ఆయనకు సంవత్సర కాలం ఉండిన తర్వాత ప్రశ్నలు అడుగుతారు బ్రహ్మం గురించి. సో ఇలా అప్పుడు ఆయన తన తపశ్శక్తితో తనకున్న జ్ఞానాన్ని వాళ్ళకి బోధిస్తాడు. ఆ బోధించితే ఉపనిషత్తు కింద వచ్చిందనమాట. సో దేర్ ఫోర్ ఇది వాళ్ళు మరి తపస్సు సంవత్సర కాలం ఇక్కడ చేయండి అంటే వాళ్ళని అబ్జర్వ్ చేశాడు. అర్హత. అర్హత వాళ్ళు చేశాడు. చేసిన తర్వాత సంవత్సర కాలంలో వాళ్ళు బ్రహ్మచర్యం ఎట్లా వహించారు, ఎలా తపస్సు చేశారు అని గమనించిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం మొదలుపెట్టి. సో ఇది దేర్ ఫోర్ అర్హత ఉన్న వాళ్ళకే ఋషులు ఇచ్చారు తప్పితే అనర్హమైన వాళ్ళకి అవునా? ఇవ్వలేదు. ఇచ్చినా కూడా నాకు అర్థం కాదు. ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ నాకు చెప్పారు అనుకోండి, నాకు అర్థం కాదు. ఆ రకంగా నాకు అర్హత లేదు. ఉమ్, కాబట్టి మీరు చెప్తే మీకు మీకు అనవసరంగా మీ టైం వేస్ట్ అయినట్టు అయిపోతుంది. అది ఎస్. సో అర్హత ఉన్న అందుకని వాళ్ళకి చెప్పాలి, అది వాస్తవం. అర్హత ఉన్నవాళ్లే దీన్ని గ్రహించుకోగలుగుతారు కూడా. కరెక్ట్, కరెక్ట్. ఇప్పుడు మనం అండ్ అప్రిషియేట్ చేయగలుగుతారు. ఎస్, ఇప్పుడు ఇది మన డిస్కషన్ని యూట్యూబ్లో నేను పెడతాను. పెట్టినప్పుడు యూట్యూబ్లో ఏం జరుగుతుంది అన్నది గమనిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది విన్నారనుకోండి, వాళ్ళకి అర్హత ఉంటేనే అర్థమవుతాయి. కరెక్ట్. లేకపోతే వాళ్ళు అప్పటిదాకా ఏ సాధన చేయకుండా సడన్గా ఫ్లాష్ అవ్వదు. అవును, అవును. కొంతమంది పూర్వజన్మలో జ్ఞానం పొంది ఈ జన్మలో ఇంకా జ్ఞానం పొందలేకుండా ఉన్న వాళ్ళకి సడన్గా ఫ్లాష్ అవుతుంది. అది జరిగేది. సో దేర్ ఫోర్ తప్పకుండా అర్హత ఉన్న వాళ్ళకే అది వస్తూ ఉంటుంది. అర్హత సంపాదించుకుంటూ ఉంటారు అందరూ కూడా ఎంతో కొంత. నేను తపన. ఇప్పుడు మీతో డిస్కషన్ చేసి నేను సంపాదించుకుంటున్నా, మీరు నాతో డిస్కస్ చేసి మీరు అవును, సంపాదించుకుంటున్నారు. డెఫినెట్లీ సందేహమే లేదు దాంట్లో. సో చెప్పండి. సో ఇప్పుడు మరి వర్మ గారు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఆలోచనలు, శరీరము, చావు, ఉమ్.
ఇది. సో మనిషి చనిపోయిన తర్వాత ఆలోచనలు ఎక్కడికి పోతాయి అని ఆయన పెద్ద క్వశ్చన్. దానికి అదే నా నా భావన ఏమిటంటే వాళ్ళు ఎక్కడికి పోవు, ఆల్రెడీ ఎక్కడికో దే హావ్ బీన్ సెట్ సమ్వేర్ ఎల్స్, మనకు బయట మన బయట ఉంటుందని నేను అనుకోవడము. అది మీరు కొంతవరకు వ్యాలిడేట్ చేశారు, కొంతమంది కొంతవరకు కాదన్నట్టుగా మీరు మీ భావన చెప్పారు. సో ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ద డిస్కషన్ విచ్ ప్రాబ్లం ఇంకోసారి చేయాలేమో మనం ఇప్పుడు. అంటే చిత్తంలో ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, వీడియోలో కూడా చెప్పుంటాను. ఇప్పుడు మన ఆలోచనలు అన్నీ కూడా మనస్సు ఆలోచిస్తుంది. అవును. ఎప్పుడైతే మనస్సు ఆలోచించకుండా ఆపుతుందో అప్పుడు మనకి నిద్ర వస్తుంది, లేదు కరెక్ట్ సార్. ధ్యానంలోకి వెళ్తాం. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. మొత్తం ధ్యానంలో నిద్రే. కన్నది మనం బలవంతంగా ఆత్మ ధ్యానంలోకి తీసుకువెళ్ళిపోతుంది తను తను. కంట్రోల్ చేసి. మనసుని కంట్రోల్ చేస్తుంది. అవును. అదే కనుక మనసు అలిసిపోయింది అనుకోండి, నిద్ర వస్తుంది. సో డీప్ నిద్ర వస్తుంది. అలిసిపోలేదు అనుకోండి, ఇంద్రియాలు మాత్రమే అలిసిపోయాయి అనుకోండి, నిద్ర వచ్చి కలలు వస్తాయి. సో ఇంద్రియాలు అలిసిపోవడం అంటే శరీరం అంతా అలిసిపోవడం జరిగితే కనుక అప్పుడు మనం నిద్రపోవడానికి ఉపక్రమిస్తాం. మనసుకి ఆలోచనలు వస్తున్నా కానీ మనం అవును. అవును. సైలెంట్గా ఉండని చెప్పి మనం నిద్రపోయే ప్రయత్నం చేస్తాం. కరెక్ట్. చేసినప్పుడు ఆ మనసు ఊరుకోదు, అది ఒక కోతి. కోతే నిజంగానే. వెంటనే ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి నువ్వు నువ్వు నిద్రపో, నా పని నేను చేసుకుంటాను కలలు తెప్పిస్తుంది. ఆ కళ్ళు అప్పటిదాకా అది ఊహించినవి, ఊహించనివి, చూసినవి, చూడనివి అన్నీ కూడా అందులో చెప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. సో దేర్ ఫోర్ ఇప్పుడు నేను చూడండి కల్లోకి రాదు ఎట్టి పరిస్థితుల్లోనూ. వచ్చింది అంటే నేను విననే ఉండాలి, ఊహించుకోనన్నా ఉండాలి, చూసన్నా ఉండాలి. ఈ పాయింట్ మీద మీతో అడగాలనుకున్న ఒకటి, నిన్న 2 days బ్యాక్ నాకు జరిగిన ఒక 2 days బ్యాక్ జరిగిన ఒక విషయం. రాత్రి కథలో ఒక ఒక కప్పు మీద నాకు MOOK మూక్ అని ఒక వర్డ్ కనిపించింది. కనిపించి బ్లాక్ కప్పు, దాని మీద అడ్డానికి ఇట్లా మూక్ అని రాసి కింద ఇంకే పక్కన చిన్న బొమ్మలాగా ఏదో స్కెచ్ ఉంది. వెంటనే లేచాను, నిద్ర లేచాను. అంటే కళ్ళు వచ్చిందా ఇట్లా? కల్లో వచ్చింది, ఇది కల్లో వచ్చింది నాకు. ఇది బ్లాక్ కప్పు, దాని మీద మూక్ అని ఇట్లా ఏదో రాశారు, MOOK అని. నూక్ అనే వర్డ్ తెలుసు నాకు, మూక్ ఎప్పుడు వినలే మా జీవితంలో. అంత జ్ఞానం, కొత్త వర్డ్ తయారు చేసేంత జ్ఞానం నాకు లేదు. నాకు తెలుసు ఇంగ్లీష్లో అంత మాత్రం నాకు తెలుసు. అంటే సో సరే, నూక్ అంటే NOOK తెలుసు మీకు? నూక్ ఉంది, నూక్స్ ఉన్నాయి, నూక్స్ అండ్ కార్నర్స్. అంటే నాకు వెంటనే సరే పడుకుందాం అనుకున్నా, సడన్ గా డౌట్ వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది. ఇదే ఈ డిస్కషన్ గుర్తుకొచ్చింది, మనం ఇంతకు ముందు చూడకపోతే రాదు, ఇదంతా మనసులో మెదిలింది. అరే ఇది ఏంటి తట్టుకొచ్చుదని చెప్పి నేను వెంటనే సెల్ ఫోన్ తీసి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ MOOK మూక్ అని కొడితే అదేదో ఇచ్చింది. అది కూడా జ్ఞాపకం లేదు, బట్ ఇట్ గేవ్ మీనింగ్. బేసికలీ ఇట్ గేవ్ మీనింగ్ సెయింగ్ దట్ అది ఏదో ఉంది, సమ్ స్లాంగ్ లో ఇట్లా వాడతారు అని ఏదో చెప్పింది అది. ఓకే. మూక్ మీనింగ్ రాసుకోలేదు, బట్ ఉంది, మూక్ అనే వర్డ్ మీనింగ్ ఉంది. అది ఎలా వచ్చిందని ఇప్పుడు మీరు మీ యొక్క విశ్లేషణ ఏమిటి దీని మీద? ఇలా వచ్చిందంటే నాకు, మనం జరిగిందే మనకు వస్తుంది అంటే నేను ఇది మాత్రం వాస్తవం, నేను మాత్రం ఈ వర్డ్ ఎక్కడ చూడలేదు నా జీవితంలో. అంటే మీరు చూడకపోయినా మీ ప్రీవియస్ జన్మలో చూసి ఉండొచ్చు, లేదు మీకు మీరు మీరు స్పృహ వచ్చిన దగ్గర నుంచి, అంటే మీరు పుట్టిన దగ్గర నుంచి మీరు పెరుగుతూ ఉన్నప్పుడు ఆ మధ్య కాలంలో బాల్యం అంటే మరీ శిశువు రూపంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని వింటారు, జ్ఞాపకం పెట్టుకుంటారు, కానీ మీరు చెప్పలేరు. అలా కూడా జరిగింది. అటువంటి అవకాశం లేదండి మా ఇంట్లో, బికాజ్ మా మదర్ కా ఇంగ్లీష్ రాదు. మీ మదర్ చెప్పారు, మీ ఫాదర్ చెప్పారు, మీ అన్న చెప్పారు, తమ్ముడు చెప్పారు, ఇవి నేను అసలు మాట్లాడను. ఎవరన్నా మాట్లాడి ఉండొచ్చు, మీరు స్కూల్కి వెళ్ళే రోజులో కూడా ఎవరన్నా మాట్లాడి ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, మీకు జ్ఞాపకం లేకపోయినట్టు మీరు మనసులో పెట్టేసుకున్న తర్వాత మీరు ఆటల్లో పాటల్లో పడిపోతారు, మర్చిపోతారు. మేబీ ఐఎమ్ నాట్ డినైయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకుంటా అంటే, ఇగో ఈ 4 గుర్తుపెట్టుకొని అడగాలి అతన్ని అని అనుకుంటాను అని, 4 ఒకటి అడిగి రెండోది అడిగి మూడోది వచ్చే లోపల మర్చిపోవచ్చు నేను. అవును, అవును, చాలాసార్లు అవుతుంది. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అది మనం చూడకపోతే, మనం MOOK అన్నది మీరు స్పష్టంగా మీరు చెప్తున్నారు అంటే అది ఖచ్చితంగా మీరు ఊహించుకున్న ఉండాలి, మీరు చూసన్నా ఉండాలి, గత జన్మలో అన్నా చూసి ఉండాలి, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో దాని గురించి మనం అసలు ఏమాత్రం వేగిరపడకూడదు, అవసరమే లేదు. అలా అంటే నాకు చాలా మంది కల్లోకి వస్తారబ్బా. ప్రతి మనిషికి ఇప్పుడు కల్లోకి వచ్చేవి అదే కదా. ఇప్పటికీ వస్తారు, ఇప్పటికీ వస్తారు కాదు, ఇప్పటికీ వస్తూనే ఉంటారు. మన ఊహ ఉన్నంత కాలం అందరూ వస్తూనే ఉంటారు, వద్దు అన్నా కానీ వస్తారు.
ఒక ఒక ప్రెసిడెంట్ ట్రంపే వస్తాడు ఈ మధ్య, ఏందో ఎక్కడ పోయినా. మర్చిపోయాడు, ఇక్కడ పరిగెత్తిపోయాడు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా, ఈ పేద పొలిటీషియన్స్ అందరూ కూడా ఎన్ని అరాచకాలు చేస్తున్నారని చెప్పి నాకు కళ వస్తూనే ఉంటుంది అనమాట. అలానే హీరోయిన్లు ఎంతో మంది ఉంటారు, వస్తూనే ఉంటారు. అది మన, కానీ మనం ఏంటి అన్నది ఊహించుకోవాలి. మనం ఇప్పుడు మనం సినిమాకి వెళ్తాం, సినిమా చూస్తుంటాం, ఒక హీరో చేసే స్టాన్స్ మనకి ఇష్టమైంది అనుకోండి, మనం హీరో అయిపోతాం ఆ సమయంలో. అక్కడ ఆ క్షణానికి. అంతే కదా, అదే మనసులోకి సరే, వస్తుంది. బాగుంది, చాలా తప్పేంది. బాగుంది. చాలా బాగుంది. మనసే అది సార్, మనసు అంటేనే అది. రవిశంకర్ గారు, అద్భుతమైన మనసు అండి అది. దాన్ని ఎలా పెంచి పోషిస్తామో అలానే తయారవుతుంది. ఉమ్, మీకు ఇది ఇప్పటికిప్పుడు ప్రత్యక్షంగా నేను నిరూపించేస్తాను. ఒక మనిషికి సిగరెట్ అలవాటు లేదు, ఇంకో మనిషికి ఓకే. సిగరెట్ అలవాటు ఉంది. ఇద్దరు ఓకే. కలిసి వెళ్తున్నారు, ఒక సిగరెట్ ఓకే. డబ్బా దగ్గర నుంచున్నారు. సిగరెట్ అవును. తాగని వాడు, ఎప్పుడూ తాగని వాడు, నాకు తాగాలని ఉంది అని అనుకోని వాడు, వాడికి ఏమీ కదలిక ఉండదు. వరకు, అవును, అవును, కరెక్ట్. కానీ తాగేవాడు మానేశాను అనుకున్నా కానీ నేలిక పీకేస్తా ఉంటుంది. అవును. సో దేర్ ఫోర్ ఇట్లా ఆ ఇట్లా అనుభవం. అంటుంటుంది అది. ఎస్. ఆ, యా, వేళ్ళు ఇట్టి ఇట్లా అంటే వెళ్ళిపోతుంది. అంటూ ఉంటాయి వాడికి. కొనుక్కోకపోయినా అంటుంటాడు ఇట్లా అంటుంటాడు అప్పుడు. అన్నమాట అది. సో అదే. ఇది జరుగుతుంది కాబట్టి మనకి తెలిసిన విషయం ఏంటంటే, మనసు అన్నది ఎంత చంచలం అంటే, అవును, అసలు బా. ఒక క్షణంలో కొన్ని వేల ఆలోచనలు దానికి వస్తాయి. దాన్ని మనం కరెక్ట్ సార్. కట్టడి చేసినప్పుడు మన ఏకాగ్రత ఎట్లా పెరుగుతుందంటే, ఎంత సూక్ష్మమైన విషయాన్నన్నా గ్రహించేస్తాం ఒకే దెబ్బకి. సో అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు ఈ ప్రపంచంలో. కొంతమంది పుస్తకం తీసుకుంటారండి, ఒక పేజ్ చదువుతారు, రెండో పేజ్ చదువుతారు, మూడో పేజ్ చదువుతారు, నాలుగో పేజ్ చదువుతారు, అట్లా వెళ్ళిపోతారు, పుస్తకం పెట్టేస్తారు, అయిపోయింది అంటారు. అవును, ఆ పుస్తకంలో ఏది అడిగినా చెప్తారు, ఏ చెప్తారు. పేజీలో అవును, ఏముందో అడిగినా చెప్తారు. అది వాళ్ళ ఏకాగ్రతకి భగవంతుడు మరి వాళ్ళు ఇదివరకు పరాకాష్ట అది. ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చి ఉండాలి. వివేకానందుడు అలాంటి వాడు అని ఆ, కొంతమంది చెప్తారు. అన్నారు. అదే అదే ఎగ్జాక్ట్ అదే గుర్తుకొచ్చింది నాకు. అది అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. సో అసలు అందుకని మనసులో, మనం మనసుని కట్టడి చేయటం అనేది చాలా ఎసెన్షియల్ అండి. అందుకే మనకి శివ సంకల్ప మంత్రాల్లో మనసు గురించి క్లియర్గా చెప్తాడు. అవును. ఓకే. ఓం సుషారదిరస్వాన్య ఇవ, అంటే అస- మన రథసారథి, సుషారథి అంటే మంచి రథసారథి. రథసారథి. అశ్వాన్ని ఎలాగైతే కంట్రోల్ చేస్తాడో అలా నీ ఇంద్రియాల్ని కంట్రోల్ చెయ్యి. అప్పుడు నువ్వు బ్రహ్మాండంగా ఉంటావు. కరెక్ట్. ఇంద్రియాల్ని కంట్రోల్ చేయలేని వాడు సాధన కష్టమండి. ఖచ్చితంగా. ఇప్పుడు కంట్రోల్ అంటే ఏంటండి రవిశంకర్ గారు, ఒకసారి చెప్పండి నాకు, నేను వినదలుచుకున్నాను. కంట్రోల్ అంటే ఒక ఒక నిబద్ధమైనటువంటి ఒక పంథాలో పోవటం. ఉమ్, మనకు మంచి అన్నవి దాంట్లోకి ఫోకస్ చేసి పోవడం. ఉమ్, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. ఉమ్, ఇప్పుడు నాకు వేరే ఆలోచనలే వచ్చాయనుకోండి, నా కారు ఇన్సూరెన్స్ అయిపోయిందనో లేకపోతే ఇంకేదనో పెట్రోల్ అయిపోయిందో వస్తుంటే నేను మీతో ఈ మాటల్లో ఇంత సీరియస్గా మాట్లాడలేదు. ఉమ్, ఉమ్, అది దట్ అవి నా నా ఈ ఆలోచన పరిధిని అవి అడ్డం వేస్తూ ఉంటాయి. ఉమ్, ఉమ్, మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు మీ యొక్క భావన ఏమిటి అడిగినప్పుడు నేను అంత ఫోకస్ చేసి దాని మీదనే నేను మీ గురించి ఉమ్. డిస్కషన్ చేస్తుంటాను. అవును. ఇ- ఇలా జరగటం అనేది అది ఒకలాంటి ఆ, మీరు అన్నట్లు ఆ, ధారణ లాగా అనుకోండి, లేకపోతే అట్లా. ఇప్పుడు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ దేనికి ఇచ్చానంటే, మనసు ఇంద్రియాల్ని కంట్రోల్ చేయటం. అవును. ఇంద్రియాలు అంటే టేస్ట్ బడ్స్, స్మెల్ అన్ని. బడ్స్, వ్యూ బడ్స్, తర్వాత హియరింగ్ బడ్స్, టచ్ బడ్స్, ఇవన్నిటిని కంట్రోల్ చేయటం అన్నమాట. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి ఆ, బాగా సంగీతం వినాలనుంది, వింటా ఉంటాడు, వింటా ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడ వినేస్తూ ఉంటాడు, వాడు పని అదే అదే పెట్టుకుంటా, పని వదిలేసి అదే చేస్తుంటాడు. అవును. ఇది అవును. అన్కంట్రోల్డ్. అవును. కంట్రోల్డ్ అంటే ఏంటి, దానికి ఎంతో కొంత సమయం కేటాయించి సమయం వెచ్చించి. ఆ, ఎంత అవసరము అన్నది తెలుసుకొని చేయటం అని కంట్రోల్ అంట. కరెక్ట్. ఇప్పుడు నాకు పరది. స్వీట్ తినడం చాలా ఇష్టం అనుకోండి. సో నాలుక పీకేస్తా ఉంటుంది. సో తింటాను కొద్దిగా, కానీ కొద్దిగా తాగదు, ఇంకా తింటా, ఇంకా ఈ అవును. రోజుకి ఇంత పర్వాలేదు చూద్దాం అనుకుంటా. నిన్న తినలేదు కదా, ఇది తిందాం ఇవాళ. అది పొరపాటే. ఇక అది అధ్వానం అనమాట. సో ఇప్పుడు ఉమ్. మనం ఏం చేయాలంటే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేయడం అంటే రోజుకి మనం ఎంత తింటున్నాం ఇదివరకు దాని నుంచి తగ్గించుకుంటూ రావడం కంట్రోల్. అలా మన నాలికకి ఒక సి- ఇది సిగ్నల్ పంపిస్తాం, నువ్వు ఎప్పుడు సాధన. పడితే అప్పుడు అడగడానికి వీలు లేదు, ఇది నీ కంట్రోల్ అని చెప్పేసి ఆ నాలికకి అలవాటు అవుతుంది. అంటే ఏంటి, మన మనసే యాక్చువల్గా చేసేది అది.
కానీ ఆ కరెక్ట్, మనసు కరెక్ట్. చేత వీటిని కంట్రోల్ చేయించాలి. లగాము. Yeah. లగాం అంటారు, అది కరెక్ట్, గుర్రపు ఇవన్నమాట కళ్యాణ్. సో ఆ లగాము పట్టాలి, పెట్టినప్పుడే రథంలో ఉన్న ఆ, యజమాని సారథి. ఆనందంగా ఉంటాడు. సుసారథి. ఎస్, తుషారధిరస్వాన్నివ అదే అని అక్కడ అక్కడ మంత్రం వస్తుంది. స్టార్ట్ అవుతున్నాం. అదే అంటే అవును. ఎట్లయితే ఒక మంచి సారథి కళ్ళాలతో గుర్రాల్ని కంట్రోల్ చేస్తాడో, అలా అలాగా. మనసు కూడా ఇంద్రియాలను కంట్రోల్ చేస్తే ఆ యజమాని అంటే ఆత్మ ఎంజాయ్ చేస్తుంది. సో చాలా మంది అనుకుంటారు ఎంజాయ్మెంట్ అంటే అది కాదు, మనం విచ్చలవిడిగా చేయాలి, అది ఎంజాయ్మెంట్ అనుకుంటారు. సో పబ్బులకు అది పోవాలి. ఎస్, కంట్రోల్డ్ థింగ్ ఈజ్ యాక్చువల్లీ ఎంజాయ్మెంట్. కరెక్ట్. సో అలా చేయగలిగితే కనుక ఆ కంట్రోల్ ఎంత పెంచుకుంటూ పోవాలంటే అప్పుడు మనసుకి ఇంద్రియాలతో పెద్ద పని ఉండదు. ఎందుకంటే ఇన్పుట్లు ఉండవు ఇంకా. ఇన్పుట్ లేనిదే మనసు ఇంకా ఆలోచించదు. ఆలోచించినప్పుడు ధ్యానం పరమాత్ముని మీద కుదురుతుంది, మనని మనం చూసుకోగలుగుతాం అన్నమాట. ఇంకా అండి. అంతే సార్, డౌట్లు వస్తుంటాయి అప్పుడప్పుడు. యా యా బట్ అంటే మీకు మనకేమవుతుందంటే మనకు చాలా యూనో అన్క్లియర్గా ఉంటాయి కొన్ని. అవును, కొన్ని ఒప్పుకోము మనం ఒప్పుకోము. అవును, అవునవును. ఇప్పుడు నేను ఒక మంత్రం కరెక్ట్ సార్. చూస్తాను, మంత్రం చూసినప్పుడు దాని మీనింగ్ ఇలా అనుకుంటాను, అనుకొని వేరే వాళ్ళు ఎవరిన రాసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యాస్కముని నిరుక్తంలో రాశాడు, అప్పుడు నేను ఒప్పుకోను, నేను అది నేను ఇలా కాదు ఇలా ఉండాలనుకుంటాను. సో అలా అవును, ఉండాలి అనుకున్నప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ దానికి ప్రమాణం ఉండాలి. సో ఆ కరెక్ట్. ప్రమాణం ఉంటేనే ఒప్పుకోవడం జరుగుతుంది. అవును. సో అలా ప్రతి మనిషి ప్రమాణాలను వెతుక్కున్నాడు అనుకోండి, అప్పుడు అర్థమవుతుంది. ఏ మనిషి అయితే ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటాడో వాడు సాధించలేంది లేదని మహర్షులు, జ్ఞానులు, పండితులు అందరూ చెప్పారు. చెప్పారు, ఇంక్లూడింగ్ శ్రీకృష్ణ పరమాత్మ. మనకు అది ఒక్కటే రావట్లేదండి. అందుకే నేను దాని గురించి ఆలోచన మానేశాను సార్. అదే, ఎందుకు వచ్చిన ఘోరం ఎందుకు దాని మనం గురించి ఎటు కంట్రోల్ చేసుకోవాలి, వదిలేతే పోరాదే. చేసేపెట్టు. ఇప్పుడు ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అని ఊరికే అన్నారా? ప్లీజ్ అని. అంటే మీరు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కాబట్టి ఇప్పుడు అదే ఎగ్జాక్ట్ నాకు ఇది కొటేషన్ గుర్తులేదు. భగవద్గీతలో చంచలం హి మనః కృష్ణ అంటాడు కదా అవును అర్జునుడు. అవును అవును అది అంటే అంత అంటే ఆ కాలం వాళ్ళకి అట్లా అనిపించింది. అంటే ఇప్పుడు ఈ ఈ ప్రస్తుత కాలంలో మనకు అది రెండు సార్లు అనాలేమో, చంచలం చంచలం హి మనః కృష్ణ అనాల్సి వస్తాం మనం. ఎస్ అవునండి. ఇప్పుడు వ్యాసుడికి తర్వాత ఇంకొక ఋషికి గొడవ అయింది, ఆయన పేరు ఏంటంటే భృగుడు అనుకుంటా. సో ఓకే. వీళ్ళిద్దరికి ఒక విషయంలో గొడవ అవుతుంది, వాగ్వివాదన. వాగ్వివాదం. అప్పుడు ఈయన భృగుడు కోపంతో హట్, నేను ఇక నీ ఫేస్ చూడని వెళ్ళిపోతాడు. ఓ, వెళ్ళిపోయిన తర్వాత ఓకే. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే వ్యాసుడు తన శిష్యులతో అటు వస్తుంటాడు, ఈయన శిష్యులతో వస్తుంటాడు. అప్పుడు ఈ ఉమ్, శిష్యులు ఒక అతను చెప్తాడు, గురుగారు ఉమ్, వ్యాసుడు ఎదురుగుండా వస్తున్నాడండి అని. ఉమ్, ఇటు వెంటనే నీకు జ్ఞాపకం వస్తుంది, ఆయన మొహం చూడను కదా అని చెప్పి ఏం ఉమ్. చేస్తాడు, వ్యాసుడికి ఎదురుగుండా కాలు ఇట్లా అడ్డు పెడతాడు. ఆహా. ఓకే. కాలు అడ్డు పెడితే ఆయన ఫేస్ కనిపించకూడదు. కానీ ఓకే. భృగుడికి వ్యాసుడిని చూడాలని కోరిక విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే ఓకే. వ్యాసుడు అంటే అంత అభిమానం అది ఇవన్నీ. అంటే అంతా ఉంది. ఏలో గొడవ అయినంత మాత్రం ఇట్లా అవ్వకూడదని అంతంతే. ఆ, అనిపించినప్పుడు బలవంతంగా చూడాలనుకున్న కాల్లో కన్ను మొలుస్తుంది. ఆ, అందుకే ఓకే. ఆయన అక్షపాదుడు అని కూడా పిలిచారు. అవును, అవును. ఆ తర్వాత ఆయన వైకుంఠంకి వెళ్ళటము, విష్ణు వచ్చి దివ్యలు, ఇవన్నీ పోడ్చడం. కదా మీకు తెలుసు మీకు. అవును, అవును, అవును. సో ఇది విశేషం అన్నమాట. సో అంటే ఓకే, ఓకే. ఏంటంటున్నా అంటే ఇక్కడ అది జ్ఞానము అజ్ఞానము రెండిటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి మనం. సో మనసులో ఉన్న కోరిక జటిలంగా ఉంటుంది ఋషులకు కూడా అని చెప్తున్నాను. ఆ కొట్లాట ఉంటుంది ఎస్ మనసులో ఎస్. అందరికి. మీరు ఇందాక చెప్పినప్పుడు గడ్డం పెంచుకోవడం అని కూడా కొంతమంది బట్టలు కూడా ఉతుక్కోకుండా అదే బట్టల మీద కూర్చొని పని చేసుకుంటూ ఆపోతుంటారు. అవును సార్, అది అది కొంచెం. వాళ్ళని దూర్వాసులు అంటారు. ఓకే. ఓకే. ఎందుకంటే ఆయన ఆ వ- వేసుకున్న వస్త్రాలు దుర్వాసన వస్తుండేవిట. ఓకే. ఆ, అది మరి అలాంటి శౌచం పాటించకపోతే కష్టం కదా. అందుకే ఆయన మన ఎంత కోపం ఎక్కువ. మహాముని ఎట్లయ్యాడు మరి, దుర్వాస మహాముని అందుకే అంటారు కోపం కదా. ఎక్కువ, ఎప్పటికప్పుడు నశిస్తూ పోయింది ఆయన జ్ఞానం. ఓకే. ఎప్పటికప్పుడు ఓకే. మళ్ళీ తపస్సు మొదలు పెట్టాల్సిందే. ఓకే. యా, రెండొచ్చు మొదలాడు. అంతేగా. అది వదిలేశాడు, ఆ, అప్పుడు జ్ఞానం వచ్చి ఉంటుంది, వదిలేసి తన ఇది తీసుకుపోయాడు అనమాట. సో ఇది ఓకే. విశేషం. అలా ప్రతిదీ జరుగుతుంది రవిశంకర్ గారు. సో మన కంట్రోల్ లేక, మనకి ఇష్టం లేక. ఇప్పుడు అవును. నాకు కాఫీ అంటే ఇష్టం అండి, మీరు ఏమన్నా చెప్పండి, తాగుతూనే ఉంటాను అనుకోండి,
మీరు ఆర్గ్యూ చేస్తున్న కొద్దీ నేను కాఫీ మీదే ఆర్గ్యుమెంట్ చేస్తాను. అవును. మీకు అర్థమైంది అది. ఎందుకంటే అవును. నాకు తీసుకోవాలని వీక్నెస్ ఉన్నాను. అవును. లేదు, లేదండి కాఫీ మంచిది కాదు, నా కర్మ కొద్ది అలవాటైంది, కొద్ది కొద్దిగా తాగుతూ తగ్గిస్తున్నాను, మీరు కూడా తగ్గించండి అని అడ్వైజ్ ఇస్తారు. అది జ్ఞానం పొందిన వాళ్ళ లక్షణం. సో ఇదనమాట. సో జ్ఞానం పొందాలి అంటే మనం అవలంబించాలి అది. లేకపోతే అట్లీస్ట్ అవకాశం. ప్రయత్నించాలి, ప్రయత్నం చేయాలి ముందు. ప్రయత్నం చేస్తే అర్థమైపోతుంది మనకి, మనం ఎంత అహంకరించామో ఒకప్పుడు అని అర్థమైపోతుంది. అవును. అది మాత్రం వాస్తవం సార్. అది అందరికీ కాదు, నిజంగా కొంతమంది పాపం చాలా సాధువుగా ఉండి చక్కగా వాళ్ళు జీవితం గడుపుతున్నారు. అంటే యాక్సెప్ట్ చేసుకుంటారు. మనలోంటి వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. మనం ఒకప్పుడు బాగా అహంకరించి ఉంటాము, రాను రాను నేను తెలుస్తూ ఉంటుంది. అది అది నాకు బాగా వర్తిస్తుందండి. నేను మాత్రం ఒప్పుకుంటా అన్నమాట. అందరికీ వర్తిస్తుందండి. ప్రతి మానవుడు తను జ్ఞానంతో మెలగక ఇవి ఇలా చేస్తూ ఉంటారు. సో ఆ అంటే జ్ఞానం మనకు ఉన్నదే జ్ఞానం అనుకొని అలా మనం ప్రవర్తిస్తాం. అదే తమాషా. విశేషం అది. అందుకే అది వేదం చదవండ్రా బాబు అని చెప్తారు. అప్పుడు అంటే వేదమే జ్ఞానమా అని అహంకరించే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, అంటే అది నెక్స్ట్ అవును, స్టేజ్ అది. అవును అని చెప్తాం అనమాట. అంటే అప్పుడు మీది మీ అహంకారం అంటాడు ఇంకోడు. అంటే అవును. మీరు వేదం చదివిన తర్వాత నా అహంకారమా కాదా మీరు చెప్పండి అంట. నాకు చదవాల్సిన అవసరం లేదు. ఓకే, మీ ఇష్టం అది. అంతే కదా. అంతే కదా. సో అందుకని జ్ఞానం కావాలంటే మటుకు వేదం వినా ఇంకొక మార్గం లేదు రవిశంకర్ గారు. అది అన్ని వాస్తవమే అండి. అది చెప్పండి, 100% కరెక్ట్. వేదం అవును, అవును, లేకుండా అవును. మార్గం లేదు. కరెక్ట్, అది మాత్రం. కొంతమంది అట్లీస్ట్ ఏమంటారంటే మాకు మా పురాణంలో పద్మ పురాణంలో ఉంది, అదైతే విష్ణు పురాణంలో ఉంది, అది పురాణం ఉంది అంటే, ఎన్ని పురాణాల్లో ఉన్నా వేద జ్ఞానం లేకపోతే మీకు జ్ఞానం లేనట్టే. ఇది ఉన్న అసంపూర్ణంగా ఉన్నట్టే. ఇంకా అసంపూర్ణాన్ని జ్ఞానం లేనట్టే అనాలి. ఉమ్. జ్ఞానం 1 and 0నే. ఓకే. మధ్యలో 0.5 0.75 లేవు. క్వాంటం లేదు ఇక్కడ. 1 and 0. డిజిటల్. సో వేదం తెలుసుకుంటే జ్ఞానం, లేకపోతే జ్ఞానం లేదు. అంతే. అంత పెద్ద సైంటిస్టులు రాకెట్లు కనిపెట్టారు, చంద్రమండలం మీదకి వెళ్ళారు, వాళ్ళు ఇక్కడికి వచ్చారు అక్కడికి వచ్చారంటే ఎస్, అవన్నీ కూడా భౌతిక విద్యలు, డౌటే లేదు. జ్ఞానం కాదు. జ్ఞానం అంటే వేదమే. వేదము లేకుండా ఇంక ఏ జ్ఞానము లేదు. సర్వము అంతే. ఏది లౌకికమే. ఇదంతా లౌకికమే. అంటే మీరు కొంతమంది ఆర్గ్యుమెంట్కి వస్తారన్నమాట. అవును. మీరు లౌకికమైన అన్నారు, యూట్యూబ్ యూజ్ చేస్తున్నారు మీరు, మీరు ఆ, కార్లు యూజ్ చేస్తున్నారు, మరి అవన్నీ లేకుండా మీకు సుఖం వస్తుందా అని. అదే మళ్ళీ చెప్పుకొచ్చేది. అవన్నీ కూడా శరీరానికి, కరెక్ట్. మనసుకి, ఈ రెండిటికి. ఆత్మకి కాదు. ఆత్మకి జ్ఞానం కావాలి. మళ్ళీ అరే ఇవన్నీ జ్ఞానం కాదు. ఇవన్నీ సుఖాల కోసము, ఆలోచనలతో గర్వపడటం కోసము. అంతేకాని ఎట్టి పరిస్థితిలో జ్ఞానం కాదు. జ్ఞానం అనేది ఆత్మకు కావాలి. అప్పుడే అది ఆత్మకి మోక్షాన్ని పొందుతుంది. ఆత్మకి ఆకలేసినప్పుడు జ్ఞానం ఒకటే భోజనం. అదొక్కటే భోజనం. కరెక్ట్. ఎస్. సో అందుకని అది కావాలి అనుకుంటే వెళ్ళాలి. సో శరీరానికి ప్రయత్నం సుఖం చేయాలి. తెచ్చుకుంటూ జ్ఞానం కూడా పొందటంలో తప్పు లేదు. అలా కాకుండా జ్ఞానం పొందనే అక్కర్లేదు, నాకు సుఖమే కావాలనుకుంటే ఈ చక్కర్లో పడుతూనే ఉంటాడు మనిషి. చక్కార. అది అది కూడా తప్పు లేదు అని అనేయాల్సి వస్తుంది మనం ఆ, అప్పుడు. తప్పు. మీ ఇష్టం, మీరు మీరు అది కోరుకుంటే మీరు అలానే కానివ్వండి. అంతే. అంతేగా, అంతే అంతేగా. కదండి. ఇప్పుడు కాదనేది ఎవరు? ఇప్పుడు నేను, ఈవెన్ ఫర్ మై చిల్డ్రన్, టు మై చిల్డ్రన్ అది అదే చెప్తా. అరే ఇది మంచిదిరా అని చెప్తాను. అంతే. కాదు అనుకొని వాళ్ళు వేరే రకంగా చేసుకున్నారు అనుకో, మళ్ళీ వాళ్ళ ఒకసారి ఇష్టం. చెప్తాను. కొడుకు కూతుర్లు అయితే కనుక అవే తప్పదు. చెప్తాం, మళ్ళీ ఒకసారి చెప్తాం, మళ్ళీ ఒకసారి చెప్తాం. అవును, చెప్పింది అవును. కానీ చెప్పినంతసేపు బాధపడకుండా ఉండాలి. అంటే కరెక్ట్. వాళ్ళు చెయ్యరేమో, చేయకుండా ఉన్నారు లేకపోతే అన్నట్టు ఎట్లా బాధపడతారు. అన్న యాంగ్జైటీ ఉండకూడదు. అవును. ఎందుకని వాళ్ళ కర్మ అది. వాళ్ళు చేస్తారా చేయరా అది వాళ్ళ ఇష్టం. అది కరెక్ట్. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మనం చెప్పడం మన ధర్మం. ఎగ్జాక్ట్లీ సార్. మెంటారింగ్ ఇస్ అవర్ ప్రయత్నం రెస్పాన్సిబిలిటీ. ప్రయత్నం కూడా చేయాలి, వాళ్ళు చేస్తారని అవును. ప్రయత్నం చేయాలి. దానికి మనం ఎంత సహకారం అందిస్తాం, సహకారం అందించాలి. కానీ సాధ్యపడదు. నిర్ణయం తీసుకొని బిహేవ్ చేసేది వాళ్ళే. వాళ్ళే. వాళ్ళే అప్పుడు మన రూట్ మ్యాప్ ఇస్తాం అంతే. అంతే, అంతవరకు. ఇప్పుడు ఈ జ్ఞానం అంతా నేను యూట్యూబ్ రూపంలో
మన ఇద్దరం డిస్కస్ చేసినంత ఎందుకు పెడుతున్నాము? ఎవరు ఉపయోగించుకుంటే వాళ్ళకి, వాళ్ళకి పనికి వస్తుంది. అంతే. ఎవరు పనికి వస్తే పనికి వద్దనుకుంటే వస్తే వాళ్ళకి. సింపుల్. అంతే 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 అంతే. కరెక్ట్. సగంలో ఆపేస్తే ఏం చేయలేము మన దాన్ని వాళ్ళు. ఎవరిష్టం వాళ్ళది. సమస్య లేదు. అంతే అంతే సార్. ఐ అగ్రీ విత్ యూ. బాగుంది సార్. అంతేనా? సరే ఇప్పటికి ఇంతే సార్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మీకు చాలు. మళ్ళీ కళ రాకపోతుందా? మూకు బదులు ఇంకోటి ఏదైనా కనిపించకపోతుందా? కొత్త వాడు రాకపోతుందా? ఎందుకు రాదు? కొత్త వాళ్ళు రావచ్చు, కొత్త వర్డ్స్ రావచ్చు, వరల్డ్ నాకు తెలియదు. రావచ్చు, కొత్త వరల్డే రావచ్చు. వరల్డే రావచ్చు, నిజంగా రావచ్చు. సృష్టించుకోవచ్చు. అది కదా మన శక్తి పెంచుకుంటే మనం సృష్టించుకోవచ్చు. అదే విశ్వామిత్రుడు లాగా. ఎస్, ఎగ్జాక్ట్లీ, రైట్. సరేనండి, ఉంటాం మరి. సరే సార్. ఓ